హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుజీ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ప్రొడక్టివ్ మండే మార్నింగ్ 5 AM to 10 AM రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. చాలా బిజీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నేనేం చేస్తానంటే ఏబీసీ జ్యూస్కి రెడీ చేస్తున్నాను. మార్నింగ్ ఇలాంటి ఒక హెల్త్ డ్రింక్ తీసుకోవడం చాలా మంచిది. ఇది మీ ఐ హెల్త్కి, మీ స్కిన్ గ్లో అవ్వడానికి, మీ ఇమ్యూన్ సిస్టమ్కి, మీరు డైట్లో ఉన్న అండ్ మీరు కూడా నాలాగా ఎనిమిక్ అయితే మీ బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ యాపిల్ని ఎప్పుడు పీల్ చేయడం మర్చిపోకండి. చాలా బ్యాగ్స్ కొట్టెడ్ యాపిల్స్ వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్, మీరు తింటున్నా పిల్లలకి ఇస్తున్నా కూడా. సో అలా మార్నింగ్ చక్కగా జ్యూస్ చేసుకొని తాగేసిన తర్వాత ముందుగా అయితే నేను ఇక్కడ మా పాప మెతి పరాటా కావాలంది, తన కోసం రెడీ చేస్తున్నాను. ఈరోజు మనం మెతి పరాటా అండ్ మునక్కాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. సో ముందుగా మెతి పరాటా కోసం ఇలా చాపర్ తీసుకొని అందులో కొంచెం వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర అయితే యాడ్ చేసుకొని చక్కగా ఇలా చాప్ చేసేసుకోండి. ఇలా చాప్ చేసుకుంటే మీకు ఆటాలో కలిసిపోయి బాగుంటుంది. సో అది ఇక్కడైతే నేను సరిపడా ఆటా తీసుకుంటున్నాను. తీసుకొని అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి మీరు చక్కగా చాపర్లో చాప్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ మెంతికూరని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవడమే. ప్యూర్ చపాతీ పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి. పరాటా చాలా బాగుంటాయి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎవరు ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ మీకు నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా ఈజీ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. అండ్ ఇక్కడైతే పిండి కలిపేసి పక్కన పెట్టేసి ముందైతే గుమ్మ ముందు ముగ్గు పెట్టుకుందామని వచ్చేసాను. తుడిచేసి వెళ్ళాను. స్నానం ఎలాగో అయిపోయింది కాబట్టి ముందు బేసిక్ ప్రెప్స్ ఉంటాయి కదా, అవి అయితే చేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టేయడానికి వచ్చేసాను. అండ్ ఈరోజు మార్నింగ్ గ్రైండర్ కూడా వేశాను. జనరల్గా ఆఫ్టర్నూన్స్ వేస్తూ ఉంటాను కదా, బట్ ఈరోజు మా పాపకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. తను ముందే నాకు ఇడ్లీ దోశ కావాలనే టైపు కాబట్టి అప్పటికప్పుడు ఇడ్లీ వేసేసుకోవచ్చు కదా అని. మీలో కొంతమందికి ఇడ్లీ గ్రైండర్ వేసిన వెంటనే ఇడ్లీ వేస్తే గట్టిగా ఉంటుందేమో అనుకుంటారు కదా, అలా ఏం ఉండదు. గ్రైండర్లో మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగానే వస్తాయి ఇడ్లీ కూడా. అండ్ మేము ఎక్కువ ఫర్మెంట్ అవ్వనివ్వం కాబట్టి పిండిని మాకైతే ఇష్టమే, బాగానే మెత్తగా వస్తాయి. అండ్ ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా అయిపోయింది. ముందు దాన్ని తీసేసి రవ్వ కలిపి పెట్టేస్తే మా పాపకి ఇడ్లీ రెడీ చేసేయచ్చు. అండ్ దోశ పిండి వేసేసాను అనుకోండి, అది ఎలాగో 45 minutes అలా పడుతుంది కాబట్టి దాని పని అది చేసుకుంటూ ఉంటే నా వంట పని నేను చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి మల్టీ టాస్కింగ్ నాలాంటి మమ్మీస్ అందరికీ అలవాటే అయి ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి ఉన్న హౌస్ వైఫ్ ఎవరైనా ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకోకుండా తప్పదు. సో మీరు కూడా నా అలాగే బిజీ మార్నింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది నాతో చెప్పండి. నాకు ఈ టైం బిజీగా హడావుడిగా గడుస్తున్నా సరే ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నా కిచెన్ వర్క్స్లో వంట చేయడంలో ఉన్న ఇష్టం వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే బాగానే అనిపిస్తుంది. కొంతమంది హెక్టిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు హెక్టిక్గా ఫీల్ అవుతారా, ఎంజాయ్ చేస్తారా అనేది నాతో చెప్పండి. ఇక్కడైతే దోసపిండికి కూడా వేసేసాను. నేను 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే వేస్తాను. కొంచెం మెంతులు అండ్ ఇప్పుడు చూసారు కదా అటుకులు, ఒక 2 స్పూన్స్ అటుకులు అయితే నానబెట్టి వేస్తాను. దీనివల్ల మీ దోశ సాఫ్ట్గా మంచి కలర్తో బాగుంటుంది. సాఫ్ట్గా కావాలంటే మెత్తగా వస్తుంది, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ఇవైతే నేను యూస్ చేసే మెజర్మెంట్స్. అలా దోసపిండి వేసేసి ఇంకెక్కడ ఇడ్లీ పిండిలో రవ్వ కూడా కలిపేస్తున్నాను. మీరు మీ మార్నింగ్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు, ప్రిప్స్ ఎంతవరకు చేసుకుంటారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. 5 o'clockకి రెడీ అయ్యి కిచెన్లోకి వస్తే ఇంకా 8:30, 8 మా వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఇది నేను మీకు చెప్పినట్టే 5 AM to 10 AM రొటీన్. ఇంకా మా వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను ఏమేం చేస్తాను, నా డే ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అసలే హడావుడ్ అంటే ఆయిల్ కూడా అయిపోయింది. సో ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని చక్కగా కంటైనర్లో రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలాంటివి ఎక్స్ట్రా పనులు అనమాట. అన్ఫార్చునేట్గా అప్పటికప్పుడు మనకు తెలియకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి, వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకా మీకు ఈ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా, రొటీన్ బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు కావాలి, ఎలాంటి బ్లాగ్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా మునక్కాయ ఇగురు అయితే చేస్తున్నాను.
నా స్టైల్లో మునక్కాయ ఇగురు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర కొంచెం ఆవాలు అయితే యాడ్ చేశాను. పోపు దినుసులు ఏమి వేయట్లేదు, ఇగురు కర్రీ కాబట్టి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ఇగురు కదా బాగుంటుంది, ప్లస్ ఆనియన్స్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాలన్నప్పుడు ఇలా చాపర్లోనే చాప్ చేసేస్తాను. చక్కగా చాపర్లో సన్నగా చాప్ చేసేసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ టైంలో మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఇప్పటికిప్పుడు అంత కొంచెం వేయడానికి మిక్సీ జార్ ఎలాగో ఇబ్బంది పెట్టేస్తుందని నేనైతే వేయలేదు. వేయిపోయినా బాగుంటుంది కమ్మగా, బట్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రై అయిపోవడానికి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. నా రెసిపీస్ పర్టికులర్గా మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ వెరీ బేసిక్ అండ్ సింపుల్గా ఉంటాయి, నేను కాంప్లికేట్ చేసుకోను. రెగ్యులర్గా ఇలాంటి సింపుల్ ఫుడ్ తింటమే బాగా అనిపిస్తుంది నాకు కూడా. ఎప్పుడన్నా ఒకసారి మంచివి ఓకే, కానీ రెగ్యులర్గా స్పెషల్ ఫుడ్ తింటూ బతకలేం కదా, కాబట్టి రెగ్యులర్గా ఇలాంటి సింపుల్ ఫుడ్డే బాగుంటుంది. మీరు నాలాగా ఇలా సింపుల్ రెసిపీస్ ప్రిఫర్ చేస్తారా, హడావుట్ చేసేస్తారా అనేది కూడా నాతో అయితే చెప్పేయండి. నా రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి. నా సింపుల్ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక్కడ కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి మగ్గడానికి పెట్టేశాను. ఇంక ఇటు పక్క మా పాప కోసం ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ తనకు మార్నింగ్ 2 ఇడ్లీ అయితే సరిపోద్ది కాబట్టి దానికోసం పెద్ద ఇడ్లీ పాత్ర అవసరం లేదు. అండ్ మీకు చాలాసార్లు చెప్పినట్టే ఇలా కడాయిలో మన ఇడ్లీ పెట్టుకున్నట్టయితే స్టీమ్ పోకుండా ఇలా ఒక చిన్న పేపర్తో కవర్ చేసేస్తే ఇడ్లీ చక్కగా కుక్ అయిపోతాయి. అండ్ ఇందాక ఆనియన్స్ మునక్కాయలు మగ్గడానికి పెట్టాను కదా, అక్కడ కూడా మునక్కాయలు కొంచెం స్పైసెస్ అన్నీ పట్టిన తర్వాత లైట్గా వాటర్ పోసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. సో అది మగ్గడానికి పెట్టేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాపకి ఇడ్లీ పెట్టేశాను కదా, మాకేమో రాగి జావా అండ్ పప్పాయ. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే రాగి జావా ఫ్రూట్ తీసుకుంటాం. మిగతా డేస్లో ఓట్స్ బనానా స్మూతీ అయితే చేస్తాను. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడంలో తప్పులేదు. వన్స్ 30స్లోకి వచ్చేసిన తర్వాత మన హెల్త్ మీద మనం ఎంత కాన్షియస్గా ఉంటే అంత మంచిది. రోజు ఆ తెల్ల బియ్యంతో చేసిన ఇడ్లీ దోశ తినకపోవడమే మంచిది, మల్టీ మిల్లెట్స్తో చేసినవి తినచ్చు. అలాంటి రెసిపీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలా కర్రీ అయితే మగ్గిపోయింది, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. దాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే పరాటా రెడీ చేశాను, దాన్ని అయితే కాల్ చేసుకుంటున్నాను. పరాటా కూడా కాల్ చేసుకొని ఇద్దరికి లంచ్ బాక్సులు ప్యాక్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మా పాపకి ఇంకా వింటర్ టైమింగ్స్ నడుస్తున్నాయి. 8:30 స్కూల్ కాబట్టి తనకి 5 to 8కి అలా బస్సు వస్తుంది. హస్బెండ్ కూడా 8కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయి తనని బస్సు ఎక్కించేసి తినైతే అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ March 1 నుంచి రెగ్యులర్ టైమింగ్స్ 8 o'clock స్కూల్ అంటే 7:20కి బస్సు వచ్చేస్తుంది. సో ముందు పాప, తర్వాత మా హస్బెండ్ అనమాట. ఆ రొటీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దానికి కొంచెం బ్రీతింగ్ టైం ఉంటుంది అనిపిస్తుంది, జస్ట్ ఒక ½ an hour అంతే. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఒకేసారి కాబట్టి తన బ్రేక్ఫాస్ట్ తిన బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి లంచ్ బాక్సెస్ పెట్టడం, మధ్యలో మా పాపను రెడీ చేయడం, మిగతా పనులన్నీ తనే చేసుకుంటుందిలేండి పాపం. ఓన్లీ జడ మాత్రం వేస్తాను నేను. ఇది తన లంచ్ బాక్స్. ఇక్కడైతే బయలుదేరింది. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. అది సంగతి. చూసారుగా, ఒక ఘట్టం అయితే ముగిసింది, ఇంకా రెండో ఘట్టానికి ప్రారంభం అన్నట్టు. అప్పుడు దోసపిండి గ్రైండర్లో వేశాను కదా, నా పనులన్నీ అయిపోయి మా వాళ్ళని పంపించేసేసరికి చూసారా చక్కగా దోసపిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే గ్రైండర్లో వదిలేసామంటే మన పని అయ్యే వరకు ఎండిపోతుంది, తర్వాత క్లీనింగ్ ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ముందు దాన్ని అయితే తీసేసుకొని చక్కగా గ్రైండర్ నానపెట్టేసుకుంటే తర్వాత క్లీన్ చేయొచ్చు. ఇప్పటికి ఇంకా నా పూజ అవ్వలేదు. ఒక్కొక్కసారి టైం ఉంటే మా వాళ్ళు వెళ్ళేలోపే చేసేసుకుంటాను. టైం లేకపోతే వంట మాత్రం నేను స్నానం చేయకుండా చేయను యూజువల్గా. సో వంట చేసేసుకొని మా వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ పిండి తీసేసి గ్రైండర్ నానపెట్టేశాను. కిచెన్ని పైన క్లీన్ చేసేసి అప్పుడు పూజ దగ్గరికి వెళ్తాను, ఎలా అంటే అలా మెస్సీగా పెట్టేసుకోకుండా. అండ్ ఇక్కడైతే నైట్ మాకు డిన్నర్ కోసం అని మల్టీ మిల్లెట్ దోశ కోసం నానపెడుతున్నాను. ఇవి మల్టీ మిల్లెట్స్ నేను ముందే ప్రీమిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇందులో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇలా ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే దాన్ని ఒక గ్లాస్ నానపెట్టేశారంటే ఇలా నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ మీరు 6 to 8 hours నానపెట్టేసి
తర్వాత ఇన్స్టెంట్గా గ్రైండ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. ఫర్మెంటేషన్ అవసరం లేదు, నేను ఎప్పుడు ఫర్మెంట్ చేయలేదు కూడా. అదైతే నానబెట్టేసాను, నానాలి కదా మళ్ళీ మర్చిపోతాను పనిలో పడితే అని. ఇంకా అలా మొత్తం ఒకసారి కిచెన్ అంతా పైన సెట్ చేసేసుకొని ఇక్కడైతే దీపారాధన చేసుకోవడానికి వచ్చేసాను. పూజ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఆ తర్వాత ఇల్లు కిచెను క్లీనింగ్ అదంతా చూసుకున్న తర్వాత నా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అవుతుంది. అరౌండ్ 9:30 10 మధ్యలో రోజు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయడానికి చూస్తాను, అంతకన్నా లేట్ అవ్వనివ్వను. ఇలా ప్రశాంతంగా పూజ చేసేసుకున్న తర్వాత చెప్పాను కదా ఆ క్లీనింగ్ పనులు ఉన్నాయి. ముందైతే బెడ్రూమ్ సెట్ చేసేస్తాను. సెట్ చేసేసి తర్వాత వంటింట్లోకి వచ్చేసి వంటింట్లో పని కూడా చూసేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ చూసారా, మీరైతే నమస్కారం చేసేసుకోండి. ఈరోజు అలా నా పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా బెడ్రూమ్ అయితే సెట్ చేసేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను. రావడమే గ్రైండర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. గ్రైండర్ కూడా అంతే, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా సరే మీరు యూజ్ చేసిన వెంటనే వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనతో అవి ఎక్కువ రోజులు నడుస్తాయి, లాంగ్ రన్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ముందు మామూలుగా నేను కిచెన్లో యూస్ చేసే వైప్స్ ఉంటాయి కదా, దాంతో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మళ్ళీ వాటర్ ఏం లేకుండా నీట్గా తుడిచేసాను. అలా తుడవకుండా వదిలేస్తే ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ మరకల్లా కనిపిస్తూ ఉంటాయి. నా గ్రైండర్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డో గెస్ చేసి నాతో చెప్పండి. మనతో రెగ్యులర్గా ట్రావెల్ అవుతున్న సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు, కొత్తగా మన ఫ్యామిలీలోకి యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ కోసం ఈ క్వశ్చన్ అనమాట. అండ్ ఇక్కడైతే స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇలా చక్కగా స్టవ్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది, గిన్నెలు అండ్ గ్రైండర్ కూడా కడగాలి కదా. ఈ గ్రైండర్ గిన్నె కూడా అంతే, కొంతమంది గ్రైండర్ వేసేసి దాన్ని ఒక పూట 2 పూటలు అలా వదిలేస్తూ ఉంటారు. స్టీల్ అలా త్వరగా పాడైపోతుంది. ఏ వస్తువులైనా అంతే, మనం వెంటనే క్లీన్ చేసేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానులేండి, అంత ఫాస్ట్గా నేనేం గిన్నెలు కడగట్లేదు. కిచెన్ కూడా అంతే, నా కిచెన్ డైలీ ఈజీగా 2 టైమ్స్ డీప్ క్లీన్ అవుతుంది, 3 టైమ్స్ నార్మల్గా పైన అనుకోండి. అంటే మధ్యలో లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఆ టైంలో ఎక్కువ మెస్ ఏం అవ్వదు కాబట్టి పైన నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ లంచ్ బాక్సెస్ తర్వాత ఈవినింగ్ డిన్నర్ తర్వాత అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నా నైట్ క్లీనింగ్ రొటీన్, మార్నింగ్ క్లీనింగ్ రొటీన్, ఆఫ్టర్ స్కూల్ క్లీనింగ్ రొటీన్, ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి. సో తప్పకుండా కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే స్క్రబ్బర్తో మామూలుగా క్లీనింగ్ లిక్విడ్ అయితే తీసుకొని గ్రైండర్ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా సన్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కాస్త చలి బాగానే తగ్గింది, సన్ వస్తుంది, బాగానే అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ 4 తర్వాత మాత్రం కొంచెం చలిగా అనిపిస్తుంది. మీరు ఏ ఏరియా నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, మీ ప్లేసెస్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి, హోమ్ మేడ్ స్నాక్స్ గురించి కూడా మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో డైలీ మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6 o'clockకి షార్ట్స్ వస్తే ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో అయితే వస్తుంది. సో తప్పకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి. చూసారా నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడ ప్రశాంతంగా నేను నా రాగి జావా అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని కూర్చున్నాను. పపాయ ఈరోజు మా హస్బెండ్తో పాటు నేను రాగి జావ చేసుకోను, నాకు కొంచెం వామ్గా తాగడం ఇష్టం. తను ఎప్పుడో 8కి వెళ్ళిపోతారు, నాకు 9:30 అలా అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకోకుండా మా హస్బెండ్కి కావాల్సినప్పుడు తన వరకు తనకు చేసేస్తాను, నా వరకు నేను చేసుకొని అప్పుడు ఫ్రెష్గా కొంచెం వామ్గా తాగేస్తాను. అండ్ ఇక్కడైతే నేను టీవీ చూస్తూ నా ఫ్రూట్ కూడా ఎంజాయ్ చేసేస్తున్నాను. మార్నింగ్ ఇలా ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన దగ్గర 2 వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానని బోర్గా ఫీల్ అవ్వద్దు, చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ ఒకసారి తప్పకుండా చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా అయితే నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇలా బిజీగా ఉంటుంది నా ప్రొడక్టివ్ 5 AM to 10 AM రొటీన్. మీ రొటీన్ ఎలా ఉంటుందనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. రేపు మరొక మంచి వీడియో ఏంటో తెలుసా, దీని కంటిన్యూషన్ అండి. తర్వాత నా డే అంతా ఎలా గడుస్తుంది అనేది రేపటి వీడియోలో చూసేయండి. సీ యూ టుమారో, బాయ్.